ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ప్రాంతీయ పార్టీలు కూడా వాటి స్టాండ్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో ఉంటుందంటారు. డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వీఆర్ వెరీ మచ్ క్లియర్ దట్ వీఆర్ అపోజింగ్ దట్ బిల్. నిన్న ఇచ్చిన పిలుపు మేరకు 1000 మంది జనాలు వచ్చారు, 1000 మంది జనాలు వాలంటీర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు ముస్లిం మాతో పాటు ఉన్నారని. పెట్టమన్నాడు, ఇట్లాంటి మీటింగ్స్ పెట్టమని చెప్పండి. ఎస్ మేము ముస్లింతో పాటు ఉన్నాము, ఆ బిల్లుకు అగెనిస్ట్గా ఉన్నామని చెప్పి హైదరాబాద్లో మేము పెట్టిన ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ర్యాలీ పెట్టమని చెప్పండి, ఎక్కడ ఉంటారో పెట్టమని చెప్పండి. వాళ్ళు ఎందుకు పెట్టలేరు? వాళ్ళు పెట్టాలంటే బీజేపీ పర్మిషన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో ముస్లిమ్స్ కి మేము ఎస్ అండగా ఉన్నాము అని మీరు చెప్తున్నారు. ఓవరాల్ గా నిరసన తెలపాలి కదా, పబ్లిక్ మీరు మొబిలైజ్ చేయండి, ఇన్వైట్ చేయండి. ఎస్ మీరందరూ రండి, మేము సపోర్ట్ గా ఉంటాము, మోదీకి అగెనిస్ట్ గా మేము డెఫినెట్ గా మీతో పాటు మేము అడుగు వేస్తామని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముస్లిం మైనారిటీస్కి ఎస్ మేము సపోర్ట్గా ఉంటాము, మా తరఫు నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ కావాలనో ముస్లిం సమాజానికి ఇస్తామని మీరు అనుకున్నప్పుడు మీరు పెట్టండి, పబ్లిక్ ఇన్వైట్ చేయండి, అన్ని మతస్థులను ఇన్వైట్ చేయండి. ఎస్ బీసీ ఎస్టీ మైనారిటీతో పాటు అందరికీ మేము సపోర్ట్ చేయడానికి ఉన్నామని మీరు పిలుపునివ్వండి, మేము స్వాగతిస్తాం అట్లాంటి దాన్ని. బట్ వాళ్ళు అలాంటి వారు చేయడానికి ధైర్యం చేయరు అని నేను అనుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ నిజంగా ముస్లిం సమాజం పైన, మైనారిటీ సమాజం పైన చిత్తశుద్ధి ఉండే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తెలుపుతుందా, లేకపోతే బీజేపీ బిల్లు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు చేస్తోందా? లేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీస్ అందరికీ అనుకూలంగా ప్లస్ వాళ్ళ వెల్విషర్నే ఉంటుంది తప్ప ఏదో పార్టీ బెనిఫిట్ గురించి పవర్లోకి రావడానికి ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదు. ఎస్ యాజ్ ఎ పార్టీ ఇది ముస్లిమ్స్కి అన్యాయంగా ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము దాన్ని టోలరేట్ చేయము అనే ఉద్దేశంతోనే చేసిన తప్ప బీజేపీ తీసుకొచ్చిందా వేరే వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చినా కానీ మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఈ చట్టము అన్కాన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. యాజ్ ఎ పార్టీగా యాజ్ ఎ పబ్లిక్గా అందరూ కూడా దీనికి ఒకటే ఒక తాటి మీద ఉన్నారు. ఏంటి అంటే ఎస్ ఇది అన్యాయం జరుగుతుంది ముస్లిం సమాజానికి కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం 100% అయితే ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా ఎవరైతే కబ్జాలకు కావచ్చు లేకపోతే అక్రమంగా వినియోగించుకుంటున్నారో వీటన్నింటినీ అరికట్టడానికి, వాటన్నింటికి అడ్డుకట్ట వేయడానికే ఈ చట్టం సవరణ ఏదైతే ఉందో ఇది పనికొస్తుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు గతంలో, ఇప్పుడంటే మరి ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతాయని మీరు చెప్తున్నారు కదా, దానికంటే ముందు పేద ముస్లింలకు అసలు ఎలాంటి ఉపయోగం కలిగిందంటారు ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల? సో దీంట్లో దాని ఇంటెన్షన్ మాత్రం పేదవాళ్ళకు ఉపయోగపడాలనే 100% ఇంటెన్షన్. ఎస్ మీరు అన్నట్టు డెఫినెట్గా కబ్జాలు జరగదంటలేను. అలా జరిగిన కబ్జాలని ఏ విధంగా తీసుకురావాలని నువ్వు చేయాలి పని. ఇన్ని సంవత్సరాలలో ఈ విధంగా కబ్జాలు జరిగినాయి, పేదవాడికి ఉపయోగపడే ముస్లిం ల్యాండ్స్ కూడా కబ్జాలు చేయబడ్డాయి కాబట్టి ఈ ఐడెంటిఫై చేసినాము, ఇదంతా ముస్లిం సమాజానికి చెందుతుందని మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా చేయాలి. అది జరగలేదు. రెండోది, ఇప్పుడు ఉన్న ల్యాండ్ని ఆల్రెడీ 30% ఉంది, 70% కబ్జా అయిపోయింది. ఆ 30% ఏముందనుకుంటున్నారు? ఏమన్నా ఓపెన్ ల్యాండ్ నుండి పేదవాళ్ళకు ఉపయోగపడే ఆస్తులు ఏం లేవు అక్కడ. మీకు మసీదులు, కబ్రస్థాన్లు, ఈద్గాలు, దర్గాలు, కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడున్న మిగిలిన ల్యాండ్లో. సో దీనివల్ల వచ్చే రెవెన్యూ కూడా చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. అది చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటి ల్యాండ్స్ కూడా ముస్లిం పేదలకు చెందకుండా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి దాన్ని కూడా ఆక్రమించుకోవడానికి మోదీ గవర్నమెంట్, ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే చెప్పేది ఒకటి, జరగబోయేది ఇంకొకటి. 100% ఇప్పుడు చెప్పినట్టు మీ నియత్ కరెక్ట్ ఉండి ఎస్ ముస్లిం కంపల్సరీ చాలా బీద పరిస్థితుల్లో ఉంది అంటే దట్ ఈస్ ద రియాలిటీ. 95% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ బిలో పావర్టీ. ఇది వాస్తవం. ఇది ముస్లింను చూయించేసి హిందూస్కు మీద ఫేవర్ చేస్తున్నాము. హిందూస్ అంటే బీజేపీ అంటే హిందూస్ అని క్లెయిమ్ చేసుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ చేస్తుంది తప్ప మా ముస్లిం సమాజానికి ఉపయోగపడుతున్నా
లేకుంటే హిందూ సమాజానికి ఉపయోగపడుతున్నా అనే ఆలోచన అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ముస్లిమ్స్కి అన్యాయం అని చెప్పట్లేదు నేను. ఇది ఒక ఎగ్జాంపుల్. ముస్లింని చూపించేసి మిగతా వాళ్ళకి మేము ఫేవర్ చేస్తున్నాం అంటే ఈ చట్టం వల్ల ఎంతమంది హిందూస్కి ఎడ్యుకేషన్లో ఉపయోగపడితే చెప్పండి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది చెప్పండి సార్. ఈ చట్టం తీసుకోవడం వల్ల ఓకే ముస్లిం కాదు మా హిందూ సమాజానికి ఇంతమందికి ఉపయోగపడుతుందని చెప్పండి. ఇది పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా కబ్జా అయినాయి. ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా అయినాయి. వఫ్ ల్యాండ్స్ ఎట్లయితే కబ్జా అయినాయో ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా అయినాయి. వాటి మీద పెట్టండి మీరు. ఇన్ని ఎకరాలు కబ్జా అయినాయి, నేను దీన్ని తీసుకొచ్చి నేను టెంపుల్స్కి అప్పచెప్తాను, దాని మీద చేయండి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని సమర్థిస్తుంది, రైట్? సో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఇంత నిరసనలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు కదా, మరి మీరు అన్నట్టుగా మీరైతే టాపిక్ తీసుకొచ్చారు, ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వేల ఎకరాల్లో అన్యాక్రాంతమయ్యాయి. మరి వాటికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒక ఉద్యమం జరుగుతుంటే దానికి మీరు ఎప్పుడైనా మద్దతు తెలపడం అలా జరిగిందా? 100% చేస్తాం. ఇప్పుడు మాది ఆరంభం మాత్రమే. ఇది